ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో యేసువధు సంఘ విశ్వాసులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకున్న ప్రియులారా, మరి శుక్రవారపు దిన ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యనతను మరి ఒకసారి విధంగా నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి, నీ నామాన్ని అయ్యనను తన్ని కీర్తించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అయ్యనను తండ్రి, ఈ విధముగా ప్రభు నన్ను తండ్రి నాన్న తండ్రి మేమందరం కూడుకోలేకపోతున్నాం, అయినప్పటికీ మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. నీకు వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని స్థిరపరుస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. యేసువధు సంఘ విశ్వాసులను, కుటుంబాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాలు, బలము, శక్తిని దయచేసి నీ యొక్క పునరుద్ధాన శక్తి చేతను, బలము చేతను నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏకనాయన తండ్రి ఆరాధన అంతట్లో మీరుండండి ప్రభు. మీరే మాతో మాట్లాడి నేను నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే ధన్యత మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనాని భారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పనికి రాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి,
జగదుత్పత్తిదారి జీగతమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో యేసువధు సంఘ విశ్వాసులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి గడిచిన వారంతో మనము శుక్రవారపు మత్తయి సువార్త ధ్యానాంశాన్ని మనం ముగించడం జరిగింది. మత్తయి సువార్త మరి సంపూర్ణంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. మరి వాటన్నిటి ప్రకారంగా మనం జీవిస్తూ యేసయ్య బోధలు చాలా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన విధానము కావచ్చు, ఆయన జీవించిన మరి ఆ యొక్క పరిచర్య దినాలలో ఆయన చేసిన అద్భుతాలు, వాటన్నిటిని ధ్యానం చేశాము. యేసయ్య అద్భుతమైన బోధలు మరి నిజంగా ఈ భూమి మీద యేసయ్య ప్రసంగించినట్టుగా ఏ ఒక్కరు కూడా ప్రసంగం చేయలేరు. అలాంటి అద్భుతమైన మాటలు, నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు యేసయ్య మరి బోధించారు కనుక వాటన్నిటిని మనము కూలంకుషంగా ప్రతి వచనము కూడా ధ్యానం చేస్తూ వచ్చాము. మరి చాలా ప్రొడక్టివ్గానే మరి చెప్పడం అయితే జరిగింది కనుక మరి మన జీవితాల్లో రిజల్ట్స్ అనేవి దేవుడు చూస్తున్నాడు కనుక చక్కని మరి వాక్యానుసారముగా నడుచుకునే వ్యక్తులుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా వాక్యంలో ఉన్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయని ప్రభునామంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అయితే మరి మత్తయి సువార్త ధ్యానం తర్వాత మరి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మరి ధ్యానం చేయాలని మరి ఆ యొక్క ధ్యానంలో మనము ఇక్కడి నుంచి కూడా మరి అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాన్ని మనము కొనసాగిద్దాం. మరి మార్కు సువార్త ఎందుకు చేయట్లేదో అని ఒకవేళ మీకు సందేహం రావచ్చు. అయితే గమనించండి, 4 సువార్తలు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను, ఆయన పుట్టుకను మరి వాటన్నిటిని వివరిస్తూ వస్తారు. అయితే మరలా మరి మార్కు సువార్త ధ్యానాంశం అనేది మరలా విన్న వాటినే మరలా విన్నట్టుగా ఉంటుంది కనుక కాబట్టి కంటిన్యూషన్గా అసలు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తరువాత జరిగిన సంభవాలు మరి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదవాలి. అపోస్తుల కార్యముల గ్రంథము మరి చరిత్ర పుస్తకముగా మనం దీన్ని పిలవచ్చు. ఇందులో మరి సంఘ స్థాపన ఎలా జరగబడింది, సంఘం యొక్క పుట్టుక గురించి చాలా అద్భుతమైన విషయాలు మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి మనం చూడగలము కనుక మరి దానికి కంటిన్యూషన్గా దీన్ని చదివితే, దీన్ని ధ్యానం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మరి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మరి దీన్ని ఎంచుకోవడం జరిగింది కనుక ఇక నుంచి మనం అందరం కూడా మొదటి అధ్యాయం నుంచి మరి ధ్యానం చేస్తాము. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి దేవుని మాటలు వినవలసిందిగా ప్రభునామంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అయితే గమనించండి ప్రియులారా, గడిచిన వారం మనము ఎక్కడ ముగించాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప ఆజ్ఞను మరి శిష్యులకు అందజేయడం అనేది మనం చూసాం. మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనులకు, సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి ఏం చేయమన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులనైతే బోధించి ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ మరి గైకొనవలనని మీరు వారికి ఆజ్ఞాపించండి అని యేసయ్య ఒక గొప్ప ఆదేశాన్ని, గొప్ప ఆజ్ఞను మరి శిష్యులకు అందజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప ఆదేశం యొక్క నెరవేర్పే అపోస్తుల కార్యముల గ్రంథము. హల్లెలూయా. ఆ గొప్ప ఆదేశాన్ని యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత అసలు శిష్యులు ఏ విధముగా ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చారు, ఏ విధంగా గ్రేట్ కమిషన్ అనేది ఫుల్ఫిల్ అయింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడగలము అని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. చరిత్ర గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం అంతా కూడా చరిత్ర ప్రియులార, సంఘం యొక్క పుట్టుకను గురించి చాలా చక్కగా మరి భక్తుడు, ఈ గ్రంథకర్త ఎవరు అంటే లూకా ఒక వైద్యుడు, ఒక చరిత్రకారుడు, ఒక థియోలాజియన్. మరి లూకా భక్తుడు మరి లూకా సువార్తను రాశాడు. అదే విధముగా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని కూడా మరి రచించడం అనేది మనం చాలా స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాము. లూకా ఎవరు అని ఆలోచన చేస్తే అపోస్తుడైన పౌలు ఉన్నాడు కదా, పౌలు భక్తుడు
మనందరికీ తెలిసిందే. పౌలు యొక్క శిష్యుడిగా పౌలు పరిచర్య చేస్తున్న దినాల్లో మిషనరీ జర్నీస్లో ఈ లూకా కూడా ఒక వ్యక్తిగా కనబడతా ఉంటాడు. అందుకనే లూకా మరి గ్రంథమంతా కూడా చూస్తే మొదటి కొన్ని అధ్యాయాల్లో పేతురు యొక్క పరిచర్య ఉంటే, ఇంకా మిగిలిన సెకండ్ పార్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ మనం ఏం గమనిస్తామంటే పౌలు యొక్క పరిచర్యలే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇంకా చివరి అధ్యాయం వరకు కూడా పౌలు ఏ విధంగా సువార్త ప్రకటించాడో, 3 మిషనరీ యాత్రలు కావచ్చు, పౌలు ప్రసంగాలు కావచ్చు, పౌలు చేసిన అద్భుత కార్యాలు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన శరీరధారిగా ఉండి జీవించిన కాలంలో చేసిన పరిచర్య అయితే ముగించబడింది. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరమైన సంఘము ద్వారా దేవుడు జరిగించిన కార్యాలన్నింటినీ కూడా అపోస్తల కార్యముల గ్రంథంలో చాలా స్పష్టంగా మరి పొందుపరచడం అనేది చూడగలుగుతా ఉన్నాము. హల్లెలూయా. ఈ గ్రంథము, అపోస్తల కార్యముల గ్రంథము క్రీస్తు శకం 63వ మరి ఆ యొక్క సంవత్సరములో మరి రచించబడింది, వ్రాయబడింది అని చాలా మంది అభిప్రాయపడడం అనేది చాలా మంది చెబుతూ ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథానికి ఇంకొక పేరు పెట్టుకోవాలంటే దీన్ని పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా చెప్తారనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వము దగ్గరికి వెళ్ళిన తరువాత ఆయన మరి తాను చెప్పినట్టుగానే యేసయ్య ఏం చేస్తాడంటే ఆదరణకర్తను మరి పంపిస్తాడు. ఆదరణకర్త అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పంపించిన తరువాత శిష్యులు బహుధైర్యముతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ఏ విధముగా బోధించారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలకు ఏ విధముగా వారు సాక్షులుగా నిలిచి చరిత్రలో జీవించడం జరిగింది అనే విషయాలు చాలా స్పష్టంగా మరి వాటన్ని విషయాల గురించి కూడా మరి అపోస్తల కార్యముల గ్రంథంలో మరి చాలా స్పష్టంగా చూడడం జరుగుతుంది అని ప్రభు నామములో మీ అందరికీ తెలియపరుస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి చదువుకుందాం ప్రియులారా, అపోస్తల కార్యములను మరి చదువుకుందాం. మొదటి అధ్యాయము మరి కొన్ని వచనాలు మరి ఈ రోజుకి మనం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. త్వరగా మీరు తీస్తే బైబిల్ తెరిస్తే మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఓ థియోఫెలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా. చాలా చక్కని మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓ థియోఫెలా అని ఒక చక్కని ఇంట్రడక్షన్ మరి లూకా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని ఎవరికి రచిస్తున్నాడు, ఎవరి కోసం రాస్తున్నాడు అని ఆలోచన చేస్తే థియోఫెలా అనే ఒక వ్యక్తి అనుకుంటా. బహుశా థియోఫెలా అంటే చాలా మంది చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే థియోఫెలా అంటే ఒక అధికారి, లేకపోతే ఒక రోమన్ అధికారిగా చాలా మంది సంబోధిస్తూ ఉంటారు. ఆ థియోఫెలాకు థియోఫెలా ఒక క్రైస్తవుడుగా మార్చబడి ఉండవచ్చు. ఆ థియోఫెలాకు లూకా భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఈ అపోస్తల కార్యముల గురించి రాస్తూ ఉన్నాడు. ఆల్రెడీ చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చగొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్య, వాటన్నిటినీ కూడా ఆయన ఏదైతే చేశాడో, ఆయన ఏదైతే బోధించాడో వాటన్నిటిని గురించి కూడా నా మొదటి గ్రంథమందు రచించి తిని అని థియోఫెలాతో ఏం చేస్తున్నాడంటే లూకా మాట్లాడుతున్నాడు. అది ఏమిటి, మొదటి గ్రంథం ఏమిటి అని ఆలోచన చేస్తే లూకా సువార్త. నిజమే, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య అంతా ఉంటుంది. యేసయ్య ఏదైతే చేశాడో, ఏదైతే బోధించాడో వాటన్నిటిని కూడా మరి పరిశీలన చేసి తాను కూడా ఎరిగిన వాడై
లూకా భక్తుడు మరి రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఇది సెకండ్ వాల్యూమ్ అన్నమాట. ఇది రెండవ పుస్తకముగా మనము భావించాలి. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా భక్తుడు ఎందుకు రాస్తున్నాడు అని ఆలోచన చేస్తే, మొదటి పుస్తకమేమో యేసయ్య చేసిన పనుల గురించి రాస్తే, రెండవ పుస్తకంలో యేసయ్య కంటిన్యూషన్ అనమాట. యేసయ్య తన పరిచర్యను ఏ విధముగా కొనసాగించాడు, యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన తరువాత తన శిష్యుల ద్వారా లేకపోతే సంఘము ద్వారా ఈ లోకంలో తన పరిచర్యను, తన యొక్క రాజ్య సువార్తను, ఆ రాజ్య విస్తరణ ఏ విధముగా జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మరి తన రెండవ వాల్యూమ్ అయిన అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి రాస్తున్నట్టుగా లూకా థియోఫిలాకు మరి మెన్షన్ చేయడం అనేది చాలా స్పష్టముగా మనం ఇక్కడ చూస్తాం. నేను నా మొదటి గ్రంథమును రచించి తిని, ఏం రచించాడంటే అందులో అని ఆలోచన చేస్తే, యేసు ఏం చేశాడు, ఆయన తండ్రి ఆయన చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును అదే విధముగా మరి బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట చాలా స్పష్టంగా మరి ఒకవేళ మనం ధ్యానం చేయగలిగినట్లయితే ఇక్కడ లూకా అంటున్నాడు, ఆయన చేయుటకును అదే విధముగా ఆయన బోధించుటకును అనే పదాన్ని మరి వాడడం అనేది జరిగింది. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ముందు చేసిన తరువాతే ఆయన బోధిస్తారు. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే చాలా మంది బోధిస్తున్నారు కానీ, చాలా మంది చెబుతున్నారు కానీ ఎవరు చేసేవారుగా ఉండట్లేదు. యేసయ్య రెండు పనులు చేశారు. ఆయన మొదట చేసేవాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, తాను చేసిన దానిని తన చుట్టూనున్న ప్రజలకు యేసయ్య ఏం చేశారో తెలుసా, ఆయన బోధించారు. హి వాజ్ ఎ రోల్ మోడల్ టు ఎవ్రీ వన్. ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆయన చూపించడం అనేది జరిగింది. నిజమే, మనము కూడా అదే విధముగా జీవించాలి. మనం చెప్పి చేయకుండా ఉండడం అనేది అది ఎలా ఉంటుందంటే అది వేషధారణతో సమానం. మనం ఏదైనా చెప్పి అది చేయకుండా కనుక జీవిస్తూ ఉంటే మనుషులనైతే మభ్య పెట్టవచ్చు, మనుషులనైతే మనం మోసం చేయొచ్చు, కానీ మరి దేవుని కంటికి అన్నీ కూడా కనబడుతున్నాయి. ఆయన దృష్టి కంట, ఆయన కనుదృష్టికి కనబడిన సృష్టము ఈ లోకములో ఏదీ లేదు. సమస్తమును చూస్తున్నవాడు, తేటగా ఎరిగినవాడు కనుక మన దేవుడు మరి మన జీవితాల్లో ఏదైతే చెబుతున్నామో దాన్ని పాటించేవారుగా ఉండాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన మనము అన్యజనుల మధ్యలో సాక్షులుగా జీవించాలి అంటే మన జీవితమే ఒక మాదిరికరమైన జీవితముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితం మాదిరి లేకపోతే మనం చెప్పేది ఎవరు కూడా వినరు. మన జీవితాన్ని మాదిరి చేసుకోవాలి ముందు, అప్పుడు మనం ఏం చేయాలంటే చేయాలి. అదే లోకా అంటున్నాడు, యేసయ్య ఏదైతే చేశాడో అదేనే ఆయన జీవించిన విధానాన్ని ఆయన ఏం చేశాడంటే మరలా బోధన ప్రకారముగా ప్రజలకు మరి బోధించడం జరిగింది అని లూకా భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను కూడా మనం ఆలోచన చేసుకుందాం. మన జీవితాల్లో ఒక మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? మన చుట్టూ ఉన్న వారు మనల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అన్యజనులు మనల్ని చూస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా గమనిస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాం, నిజమైన దేవుడిని నమ్ముకున్నాం అని చెబుతాము, కానీ మన జీవితాల్లో యేసయ్యను కనుక చూపించలేకపోతే, ఆ విషయంలో కనుక మనం ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా దేవుని కార్యాలనేవి భూలోకంలో మరి జరగవు అని ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసయ్య మాదిరినే మనము కూడా ఫాలో అవుదాం. యేసయ్య ఎలా ఫాలో అయ్యాడంట అని ఆలోచన చేస్తే ఇక్కడ చదువుకున్నాం కదా, ఆయన చేయుటకును అదే విధముగా బోధించుటకును. మొట్టమొదటిగా యేసయ్య చేసేవాడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏదైతే చేశాడో దానినే ఆయన ఏం చేశాడంట మరి బోధించెను అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనం నుంచి కనుక మనం చదివితే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఏం చేశారంటే ఆయన శ్రమ పడిన తరువాత, అంటే ఆయన సిలువ వేయబడిన తరువాత, ఆయన మరణించిన తరువాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత యేసయ్య ఇంచుమించుగా 40 రోజులు కనబడినట్టుగా మరి లూకా భక్తుడు ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచి పునరుద్ధానుడైన తరువాత మరి జరిగిన కొన్ని సంభవాలు సువార్తల్లో రాయబడి ఉంటాయి, కానీ ఇక్కడ ఎన్ని రోజులు అనే స్పష్టత మనకి ఎక్కడ కూడా దొరకదు. కానీ ఇక్కడ అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా 40 రోజుల వరకు కూడా యేసయ్య వారి మధ్యలో సంచరించాడు. 40 రోజులు వారితో యేసయ్య అప్పుడప్పుడు రావడము, వారి ఇంటిలో ఉంటారు, తలుపు వేసుకుని ఉంటారు, కానీ సడన్ గా యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి ప్రత్యక్షమయ్యి మీకు సమాధానము కలుగును గాక అని అనడము,
తన మహిమ శరీరం ద్వారా లేకపోతే ఆ యొక్క ఆత్మ స్వరూపంలో యేసై మరి వారి మధ్యలోనికి రావడం అనేది చాలా స్పష్టంగా మనము చూడగలం ప్రియులారు. యేసై వచ్చి 40 రోజులు ఏం చేశారు, ఆయన ఎందుకు మరి రావడం జరిగిందని ఆలోచన చేస్తే దేవుని రాజ్య విషయములను గురించి ఏం చేస్తున్నారో తెలుసా, ఆయన బోధిస్తున్నారంట. అంత మాత్రమే కాదు, తాను పునరుద్ధారణే తిరిగి లేచింది నిజము, పునరుద్ధానం అనేది నిజముగా జరిగింది, ఆయనే దేవుడు అని తను తాను రుజువుపరచుకోవడానికి, శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరచడానికి, శిష్యులు అవిశ్వాసములు తొట్టిల్లిపోకుండా మరి వారిని దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే అనేక ప్రమాణములను ఏం చేశారంటే వారికి చూపి తన్ను తాను సజీవునిగా ఏం చేశారో తెలుసా, కనుపరుచుకొనెను. హల్లెలూయా. కాబట్టి యేసయ్య చాలా ప్రూఫ్స్ చూపించారు. ఆయన ప్రూఫ్లు అనమాట, చాలా ఎవిడెన్సెస్ అనేవి చూపిస్తూ వస్తున్నారు. ఒకసారి మనం చదువుకుంటే ఆ యోహాను సువార్తలో చదువుతాం కదా, ఈ ముందు పేజీలోనే వెనక్కి వెళ్తే తోమా చాలా సందేహపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చేసరికి తోమా అక్కడ ఉండడు. తోమా లేకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, శిష్యులు చూస్తారు. అయితే యేసై వెళ్ళిపోయిన తర్వాత తోమాతో శిష్యులు అంటారు, ఇదిగో యేసై వచ్చాడు, మేము ఆయనతో మాట్లాడమంటే తోమా ఎంత మాత్రము కూడా నమ్మడు. అబ్బబ్బే నేను నమ్మను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో మరి మేకులు కొట్టిన చేతుల్లో నేను చూడాలి, ఆయన ప్రక్కలో గాయమైంది చూశారు, అక్కడ నేను వేలు పెట్టి నన్ను నేను ఏం చేయలేను, అది కానీ జరిగితేనే కానీ నా రీజనింగ్ అనేది నేను చెయ్యాలి, అప్పుడు మాత్రమే నేను నమ్ముతాను అని మరి అసందేహంతో అవిశ్వాసంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తోమాను మరి నిర్లక్ష్యము చేయలేదు ప్రియులారు. యేసయ్య మరి తోమా తప్పిపోకూడదు అనే ఆలోచనతో మరలా యేసయ్య ఏం చేశాడంట, మరలా ప్రత్యక్షం అవడము. వెంటనే తోమాతో ఆయన మాట్లాడుతున్నాడు, తోమా ఇటురా, ఇదిగో నీ వేలు చాచి నా చేతులతో చూడమయ్యా, ఇదిగో నా చేతులు చూడు, ఇదిగో నా మేకులు కొట్టిన నా చేతులు చూడు, నీ చెయ్యి తీసుకొని వచ్చి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండుము అని మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఎన్నో ప్రూఫ్స్ ఆయన చూపించారు, ఎన్నో మరి ప్రమాణములు చూపించారు. ఆయన పునరుద్ధారణే తిరిగి లేచాడని మరి ఆయన తన్ను తాను సజీవునిగా ఆ శిష్యులకు ఆయన ఏం చేశారంట మరి కనపరుచుకొనెను అనే విషయాలు మరి చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తోమాను గనుక ఆ రోజు యేసే విడిచిపెట్టి ఉండుంటే, తోమా గనుక అవిశ్వాసిగా మార్చబడి ఉండుంటే మేబీ మన భారతదేశానికి సువార్త వచ్చి ఉండేది కాదు కదా. నిజమే, తోమాయ మరి రక్షించబడిన తర్వాత భారతదేశానికి రావడం, భారతీయులకు మొట్టమొదటిగా మరి యేసయ్య సువార్తను ప్రకటించిన వ్యక్తిగా మరి తోమా మరి చరిత్రలో కనబడుతూ ఉన్నాడు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే, అలనాడు మరి తోమా అవిశ్వాసంగా మార్చబడి అవిశ్వాసంలో నుంచి బయటపడిన తర్వాత యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య తిరిగి లేచాడు అని గట్టి నమ్మకం ఎప్పుడైతే తోమా జీవితంలో కలిగిందో ప్రియులారా, ఎంతో దూరం ప్రయాణం చేసుకుంటూ భారతదేశానికి వచ్చి మరి ఇక్కడ సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇన్ని ప్రూఫ్లు చూపించారు, ఎందుకు ఆయన ఇన్ని ప్రమాణములు చూపించారంటే, యేసయ్య తన పరిచర్యను శిష్యుల ద్వారా కొనసాగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. తన పరిచర్యను, తాను విడిచిపెట్టిన పరిచర్యను మరి తరువాత శిష్యులు ప్రారంభించాలి, సంఘ స్థాపన జరగాలి. సంఘం అనేది పుట్టుక ఆరంభానికి మరి శిష్యులే కాబట్టి కారణముగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో ప్రమాణాలు మరి వారికి చూపించడం జరిగింది అని మనము చాలా స్పష్టముగా లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం. తరువాత వచనం చదువుతున్నాను, చూడండి. 4వ వచనం చదివితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును గూర్చి కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని ఆజ్ఞాపించారో తెలుసా, మీరెక్కడికి వెళ్ళొద్దు శిష్యులారా, మీరు యెరూషలేములోనే ఉండి నేను మీతో మాట్లాడినట్టుగా తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టండి. మీరు యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు ఏం చేస్తారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో శిష్యులతో ఆయన తరచుగా మాట్లాడుతూ మరి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, ఒక ఆదరణకర్తను నేను మీ కొరకు మరి పంపిస్తాను అని యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది మనము గమనించగలం. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయంలోనికి గనక రాగలిగినట్లయితే ఆ విషయాలు మనము గమనిస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, చూడండి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల
ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా. చూడండి, చాలా స్పష్టంగా యేసే శిష్యులతో మాట్లాడితే ఏమంటున్నారంటే, నేను వెళితే ఆయనను పంపిస్తాను, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు, నేను వెళ్ళిన తరువాత మీ కొరకు నేను ఏం చేస్తానో తెలుసా, ఆదరణకర్తను పంపిస్తా. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చి అందరినీ కూడా ఎందులోకి నడిపిస్తాడంట, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి ఆయన ఏం చేస్తాడంట, నడిపించును. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను గురించిన మరి మాటలు యేసయ్య మరి ముందుగానే శిష్యులకు మరి తెలియపరచడం అనేది జరిగింది. అందుకే యేసయ్య సిద్ధపరుస్తున్నారు శిష్యులను, నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తను నేను మీ కొరకు ఏం చేస్తాను, ఆయన పంపిస్తాను అని ముందు చెప్పారు. అదే మాటలు మరలా అపోస్తలుల కార్యంలో యేసయ్య ఏం చేస్తున్నారో తెలుసా, గుర్తు చేస్తే ఏమంటున్నారో తెలుసా, మీరు వెళ్ళి నా యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికే వెళ్ళొద్దు, నా వలన మీరు ఏదైతే విన్నారో తండ్రి వాగ్దానము కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టండి, నేను ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మను పంపబోతా ఉన్నాను అనే మాటను చాలా స్పష్టంగా యేసయ్య తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ నింపుదల మనందరికీ కూడా కావాలి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు, కొంతమంది అయితే లోకములు ఉండే క్రైస్తవులు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మరు. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నింపుదల వేటిని గురించి కూడా నమ్మకం అనేది కలగదు కొంతమందికి. గమనించండి ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని ఎంతైతే నమ్ముతున్నామో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని, ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ ని కూడా మనం నమ్మాలి. మన దేవుడు ఒక్క దేవుడే, మన దేవుడు ఒక్కడే గాని ఆయన త్రిత్వమై ఉన్నాడు. ట్రినిటీ డాక్ట్రిన్ లేకపోతే త్రిత్వ సిద్ధాంతం గురించి కనుక మనం ఒకవేళ మాట్లాడాలనుకుంటే మన దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. అది క్రైస్తవులైన మనమందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం ఏమిటంటే మన దేవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయన హీ ఎగ్జిస్టెడ్ ఇన్ 3 forms, హీ ఎగ్జిస్టెడ్ ఇన్ 3 persons అనాలి. ఆ ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఏం చేశాడంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ముగ్గురు ఒకటే, ముగ్గురు కూడా మన దేవుడు ఒకటే అనే సత్యాన్ని గ్రహించాలి. అయితే ఆ ముగ్గురుగా ఆయన ఏమై ఉన్నాడంటే 3 persons గా మరి ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మనము గ్రహించాలి. క్రైస్తవంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఎవరైనా దాన్ని తృణీకరిస్తున్నారు, ఎవరైనా దాన్ని ఒప్పుకోవట్లేదు అంటే ఖచ్చితంగా వారికి ఇంకా సత్యము పూర్తిగా అర్థం కాలేదు అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. దీనికి ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక కోడిగుడ్డు తీసుకుంటే ప్రియులారా, కోడిగుడ్డుకి 3 ఉంటాయి కదా. మొట్టమొదటిగా పైన గుడ్డు పైన ఒక పెంకు ఉంటుంది, పెంకు లోపల ఏముంటుంది, పెంకు లోపలేమో తెల్ల సొన ఉంటుంది, దాని మధ్యలో పచ్చ సొన అనేది ఉంటుంది. కానీ 3 ఒకే దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఒక గుడ్డు అంటే ఒకటే, 1 egg అంటున్నాము. ఖచ్చితంగా అందులో 3 parts కింద ఎలా అయితే ఉన్నదో అదే విధముగా మన దేవుడు కూడా ఒకడే, దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద సర్వ సృష్టిలో కూడా దేవాతి దేవుడు ఒక్కడే ప్రియులారా. అయితే ఆయన 3 forms గా 3 persons గా మరి దేవుడు ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యాన్ని గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తరువాత అంట ఆయన ఏం చేశారు, ఆయన మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి మరి పంపించినట్లుగా చూస్తాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, ఎందుకు మరి పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నాడు అంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆదరణకర్త, ఆయన ఆదరిస్తాడు. మరి శిష్యులు ఒంటరి అయిపోతారు, శిష్యులు ఒంటరిగా మిగిలిపోకూడదు అనే ఆలోచనతో యేసయ్య ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం అనేది జరిగింది. ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు గనుక మీరు యెరూషలేములోనే ఉండి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇదిగో యోహాను అయితే మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఇదిగో నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా,
తెలుసా, నీకు పరిశుద్ధాత్మలోను మీరు బాప్తిస్మం పొందుతారు అని చాలా చక్కని విషయాలు యేసయ్య చాలా స్పష్టముగా తెలియపరుస్తా ఉన్నారు. హల్లెలూయా. నిజమే, యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోహాను మాటలు కనుక ఒకసారి ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ విధముగా యోహాను భక్తుడు కూడా మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని మాటలు మనము గమనిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి ఉన్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకేం చేయును, బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. చూడండి, యేసయ్య గురించి మాట్లాడితే ఏమంటున్నాడో తెలుసా, నేనైతే మారు మనస్సు నిమిత్తము మీకు బాప్తిస్మం నీళ్లతో ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను ఆయన ఏం చేస్తాడంట, బాప్తిస్మం ఇస్తాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీటి బాప్తిస్మం అనేది ఒకటి, రెండవదిగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కూడా ఉన్నది అనే విషయాన్ని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు, మీరు నీటి బాప్తిస్మాన్ని పొందుకున్నారు, అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఉండి ప్రార్థన చేయండి, కనిపెట్టండి, ఉపవాసం ఉండండి, దేవుని వాక్యాన్ని చదవండి, నేను పరిశుద్ధాత్మలో మిమ్మల్ని అందరినీ కూడా బాప్తిస్మంలోనికి నడిపిస్తాను, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అగ్ని బాప్తిస్మాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని యేసయ్య శిష్యులతో మరి మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ నెరవేర్పు మరి శిష్యులు యేసయ్య చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు 120 మంది మేడగదిలో ప్రార్థన చేయడము. మరి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాము, అగ్ని నాలుకల వలె విభాగింపబడంట శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ రావడము. 120 మంది అందరూ కూడా ఏం చేయబడ్డారు, పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మ బాప్తిస్మము మరి ఆ రోజు కలగడం అనేది మనం చూస్తా ఉన్నాము. హల్లెలూయా. మరి యేసయ్య చెప్పినట్టుగానే యెరూషలేములోనే ఉన్నారు, యెరూషలేములోనే ఉంటూ తండ్రి వాగ్దానముల కొరకు శిష్యులు కనిపెడుతున్నారు కనుకనే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు మనము కూడా ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా నీటి బాప్తిస్మముతో పాటుగా మనము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందాలి. మనము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందితేనే శిష్యులు ఏ విధముగా యేసయ్య పరిచర్యను ధైర్యముగా ముందుకు తీసుకువెళ్ళగలిగారు, శిష్యులు ఏ విధముగా తాము భయపడుతున్న విషయాలు తమ లేకపోతే భయపడిపోతూ భయకంపితమైన వాతావరణంలో జీవిస్తున్న శిష్యులు ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించడానికి గల కారణము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అద్భుత కార్యాలు జరగడానికి, స్వస్థతలు జరగడానికి, లేకపోతే దేవుని వాక్యము ప్రబలి విస్తరించడానికి అనేక చోట్లకు గల కారణం ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ చేత శిష్యులు అపోస్తలులు అందరూ కూడా నింపబడ్డారు అనే సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కొరకు అన్యజనుల మధ్యలో మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అంటే ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటిస్తూ ఆయన కార్యాలు మనం ఈ లోకంలో చేస్తూ అనేకుల మధ్యలో సాక్షులుగా జీవించాలి అంటే మనకు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యము అనే సత్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా. దాని కొరకు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, మనమంట దేవుని సన్నిధిలో యేసయ్య చెబుతున్నట్టుగానే మీరు యెరూషలేములోనే ఉండి తండ్రి యొక్క వాగ్దానములను కొరకు మీరు ఏం చేయండి, కనిపెట్టుడి అనే మాటను చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. కనిపెట్టుట మన జీవితాల్లో కూడా ఏం చేయాలంట, కనిపెట్టే వారిగా ఉండాలి. ప్రభు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నాకు కావాలి అని ఎవరైతే మరి అపోస్తలులు చేసినట్టుగా ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ వాక్యాన్ని చదువుతూ నిరంతరము ప్రార్థన చేస్తూ ఎవరైతే జీవిస్తారో వారిని కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత వారికి ఏం చేస్తాడు, ఆయన బాప్తిస్మము అనుగ్రహిస్తాడని ప్రభునామను బట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి పాత నిబంధనలో కూడా మరి పరిశుద్ధాత్మ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం, అవునా కదా. సంసోను ఒక ఉదాహరణగా తీసుకుంటే, సంసోను చూడండి, సంసోను దేవుని కొరకు మరి ఫిలిస్తీన్లతో పోరాడే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఫిలిస్తీన్లతో పోరాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సంసోను మీదకి వచ్చిన తరువాత అంట బహుబలముతో వారందరినీ కూడా ఏం చేసేవాడు, ఓడించేవాడు. దానికి గల కారణం ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి చేత సంసోను ఏం చేయబడ్డాడు, నింపబడ్డాడు. హోలీ స్పిరిట్ అనేది, ఆ యొక్క అనాయింటింగ్ అనేది రావడాన్ని బట్టి సంసోను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. దావీదును చూస్తాము, దావీదు మీదకి కూడానంట దేవుని ఆత్మ బహుబలముగా వచ్చెను అనే మాటను కూడా మనము గమనిస్తూ ఉంటాం ప్రియులారా. అదే విధముగా నూతన నిబంధనలో కూడా సేమ్ అదే విషయాన్ని మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నూతన నిబంధన జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత
అపోస్తలుల జీవితంలో పేతురు, యాకోబు, యోహాను 11 మంది శిష్యులు కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మలో వారు ఏం చేయబడ్డారంటే బాప్తిస్మాన్ని పొందుకున్నారు. అయితే 2 విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే గమనించండి, రక్షణ పొందిన వెంటనే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు అని అంగీకరిస్తామో, మనం అంగీకరించిన వెంటనే రక్షణకు సాదృశ్యముగా దేవుడు మనకి ఏమి ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుంటే యోహాను సువార్త ఒకసారి గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఒక చక్కని మాటను యేసే మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. యేసే మాట్లాడుతాను ఏమంటున్నారో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవజల నదులు. హల్లెలూయా. జీవజల నదులు ఏమవుతాయి? పారునని బిగ్గరగా చెప్పాను. ఏంటి ఆ జీవజల నదులు అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ గురించి యేసే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నేను నిజమైన దేవుడని అంగీకరిస్తారో, వారికి రక్షణ పొందిన వెంటనే వారి కడుపులో నుంచి జీవజల నదులు పారును. అనగా వారి జీవితంలో పరిశుద్ధాత్మ ఇన్డ్వెల్లింగ్ అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మ వారిలో వచ్చి ఏం చేస్తాడు? నివసించడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని యేసయ్య చెబుతున్నారు. చూడండి 39వ వచనం కూడా చదివితే, తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. హల్లెలూయా. కాబట్టి జీవజల నదులు అంటే ఏమిటో తెలుసా? అక్కడ ఆత్మ, దేవుడు ఇవ్వబోయే ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి మరి యేసే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే అప్పటికి ఇంకా ఇయ్యబడలేదంట. ఎందుకు? యేసే ఇంకా ఏం చేయబడలేదు? ఆయన మహిమపరచబడలేదు. ఆయన మహిమపరచబడిన తరువాత, అనగా ఆయన ఆరోహణుడై పరలోకంలోనికి వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ అనేది లోకంలోనికి, భూలోకంలోనికి రావడము అపోస్తల కార్యముల గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయితే 2 విషయాలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటాము, మనలో ఎప్పుడు నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు వస్తుంది అంటే, మొట్టమొదటిగా యేసే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షణ పొందిన మరుక్షణము, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు కడుక్కుంటారో యేసే నామములు, యేసే రక్తములో, వారి జీవితంలో వెంటనే జరిగే కార్యం ఏంటో తెలుసా? యేసే వాగ్దానం చదువుకున్నాం, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవజల నదులు పారును. అంటే రక్షణ పొందిన మరుక్షణమే దేవుడు పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన లోపల పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నది మాత్రం వేరు. దానికి దీనికి ఏంటి తేడా అని ఆలోచన చేస్తే, అది ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం అనేది ఒకటైతే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇంకొకటి. ఎందుకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కావాలి అని ఆలోచన చేస్తే, దేవుని కొరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి, ఆయన కొరకు సాక్షులకి లోకంలో అపోస్తలులు జీవించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ప్రాముఖ్యం. అందుకే యేసే అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు యెరూషలేములోనే ఉండి మీరు ఏం చేయండి? కనిపెట్టండి అని యేసయ్య ఎంతో స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి గమనించండి ప్రియులారా, 2 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మ మనము పొందుకోవడము ఒక విషయం అయితే, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడము ఇంకొక విషయం. పరిశుద్ధాత్మను రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎందుకు అనగా, దేవుని కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మం అంటారు. ఇవి మనకు చాలా ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నవి అని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అది ఒక రోజు జరిగేది కాదు, 2 రోజులు జరిగేది కాదు, ఒక నెల కాదు, కానీ నిరంతరాయముగా ప్రతి దినము కూడా మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఎవరైతే కనిపెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం ఏం చేస్తాము? పొందుకుంటాము అని ప్రభునామములో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మానవుని లేకపోతే హ్యూమన్ బాడీలో, మన శరీరములోనంట 70% వాటరే ఉంటుంది, 70% నీళ్ళే మన బాడీలో ఉంటాయి. అలా అని చెప్పి రోజు నీళ్ళు తాగడం మానేస్తున్నాం అంటే లేదు. మన బాడీలో వాటర్ కంటెంట్ ఉంది, అయినప్పటికీ కూడా రోజు ఏం చేస్తాము? 5-6 గ్లాసుల నీళ్లు
తాగుతూనే ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క ఆశ కలుగుతుంది, లేకపోతే దాహం వేస్తుంది కనుక ఖచ్చితంగా ఏం చేస్తాం, వాటర్ తాగుతాం. ఇది కూడా అంతే. పరిశుద్ధాత్మను పొందుకున్నాము కదా అంటే ఇంక అక్కర్లేదా అంటే కుదరదు. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేతను బాప్తిస్మాను కొరకు మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే నిరంతరము కనిపెట్టాలి అని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే మనం ఆ విధముగా కనిపెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అపోస్తలులు ఉపవాసం ఉండి బహుబలముగా దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థించారో, మనము కూడా ప్రార్థిస్తే కనిపెడితే ఖచ్చితంగా ఆనాడు అపోస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఏ విధంగా పొందుకున్నారో, ఈనాడు సంఘముగా మనము కూడా మన ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తే, ఆయన నామము పేరట ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఉంటాడు కనుక మన జీవితాల్లో కూడా ఆయన ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు అని ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన చేస్తున్నాను, అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, సర్వాధికారి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరికే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఆయన అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఆయన స్టార్ట్ చేయడానికి, ధ్యానాన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆయన తండ్రి, నువ్వు నాయన పునరుద్ధానుడవి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఎన్నో తండ్రి ప్రమాణాలు చూపించారంట ప్రభు. వారి విశ్వాసంలో దృఢపరచబడాలి, స్థిరపరచబడాలి. ఆయన నీ యొక్క పునరుద్ధానమును గురించిన సాక్ష్యము సువార్తను సర్వలోకములోనికి వెళ్ళి ప్రకటించే వారికి ఉండాలని ఆశపడుతున్నారు ప్రభు. అందునిమిత్తము 40 రోజులు వారికి ప్రత్యక్షమయ్యారంట ప్రభు. అనేక ప్రమాణాలు చూపించారని మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు యెరూషలేములోనే పట్టణంలోనే ఉండండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు కనిపెట్టండి అని మీరు లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అట్టి రీతిగా తండ్రి వారు నువ్వు చెప్పిన మాటకు లోబడుతూ విధేయత కలిగి ఆయన తండ్రి ఓపికతో కనిపెడుతూ ప్రార్థన చేశారంట ప్రభు. అద్భుతమైన రీతిగా వారిని తండ్రి నీటి బాప్తిస్మముతో పాటుగా అదే విధముగా పరిశుద్ధాత్మలో అగ్నిలోను మీరు బాప్తిస్మాన్ని దయచేశారు. నీ కొరకు అద్భుతమైన రీతిగా సాక్ష్యముగా తండ్రి వారు లోకమందంతటా నిలిచి ఉన్నారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అట్టి రీతిగా మేము కూడా ఏకనైనా పరిశుద్ధాత్మల బాప్తిస్మాన్ని మేము పొందుకోవాలి. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అటువంటి కనిపెట్టే అనుభవాలు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయినా లేఖనాలను తండ్రి క్షుణ్ణంగా చదువుతూ ధ్యానిస్తూ వాక్యానుసారముగా నడుచుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు సంఘ బిడ్డలను, విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. బలహీనమైన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారిని కూడా స్వస్థపరచండి ప్రభావ. మీరే సంపూర్ణమైన ఆరోగ్యము, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని తన్ని విని విడిచినట్లుగా కాకుండా వాక్యానుసారముగా నడుచుకునే ధన్యత అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము యేసు సంఘ విశ్వాసులందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.